సో సెల్ఫీ స్టిక్ కోసం బెటలో ఉన్నారు. రే గాడిదే రే అట్లా బాయ్ రే. సెల్ఫీ స్టిక్ వేటలో ఉన్నాము. సో చూద్దాము ఎక్కడ చెప్తుంది ఏం కదా ఈ సెల్ఫీ స్టిక్ మేము బండవాడా దీనికోసం ఎత్తుకుతా ఉన్నారు అట్లే వాళ్ళు. ఇదికే నా కొడుకు బండిని పక్కకన్నా పెట్టిపోరు ఊరికే ఏదో చేస్తాను. చూద్దాం రావడం ఇక్కడ పార్కింగ్ అయితే ఫస్ట్ ఉంది ప్లేస్, కానీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కానీ స్పేస్ ఉంటుంది కష్టం. చూడొచ్చు ఎట్లుంది రోడ్ అంతా ఘోరంగా ఉంది. అన్నాడు ఏమన్నా ఏమైనా ఉన్నదా ఆఖరి సిక్కింది అయితే. సెల్ఫీ స్టిక్ కోసం వేటలో విజయం సాధించినాం. సెల్ఫీ చిక్కింది, సెల్ఫీ స్టిక్ చిక్కింది. రేపు తీసుకున్నావు కదా ఫోను. రేట్లు భారీగా ఉన్నాయి కదా ఏమో అనుకుంటే, రేట్లు మాత్రం భారీగా ఉన్నాయి. చూద్దాం సరే తగ్గింది వారం. అది కింద బటన్ చూడు దాని పైకి తీస్తే వస్తుంది. దాన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మనం ఆన్ చేసుకోవచ్చు. దాన్ని బాగా చెప్పిన కూడా 250 లాస్ట్ సైడ్ అవుతానా లాస్ట్ సైడ్ అవుతాం 200 అంట. అడుగు ఇంకా మళ్ళీ అంతే కదా. ಬೇರೆ ಸಾರ ಜరుగుతున్నాయి కదా. ఎంత పట్టి ఫ్రెండ్ಸ್ 150 ರೂಪಾಯಿ ಅಂటున్నారు ఫ్రెండ్స్. ಅಂತೆನಾ ನಾ ಹೇಳಿ 450 ಕೊಡ್ತೀನಿ. 460 ಕೊಡೋಣ ಮಗಲ ಆಗ್ತದೆ ದೇಜ್ಕೊಳ್ಳಿ. ಬೇರೆ ಅಂದ್ರೆ ಅದು కెమెరా చేసి మోజీ మొబైల్ ముందు పెట్టుకున్నా సరిపోతుంది కదా. సరిపోయింది ఏదో పైకి వెళ్ళాలి అది ఫస్ట్ గోటు డాన్స్ చేయాలి. అది చేస్తా ఏదో ఒకటి ఈడ ఒకటి వెనకాల ఒకటి రెండు తీసుకున్నాం. అది తిరగదు కదా ఇది అట్లా తిరుగుతుంది. అనుకుంటా నీ అంకమ్మ. నేను కాదురా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఎక్కడికి వల్ల ఏం కదా చెప్తే నాకు రెండు అట్లా టెంపుల్ మళ్ళీ ఎట్లా బండి ఆడ పార్క్ దిగినాం. అంటే పోయాక లేదు కదా సార్ ఇంకా వీడే పార్కింగ్ కదా గుద్దా పంపి అంతే. మరి ఆటో వాళ్ళకి పోతుందని పబ్లిసిటీ వాడు తింగుతాను బయటికి పోతుంది బండి. సో ఇక్కడ కొత్త ముచ్చులు చూసేకి వచ్చినాము. అంటే కొండ ముచ్చులు చూసేకి వచ్చినా ఇంకో కొండ ముచ్చులు ఉన్నాడమే. ఎస్ నేనే. ఇది నెంబర్ 2 కొండ ముచ్చు. గలీజ్ లేదా రైట్ యాడికి పోతున్నావు రైట్ ఏం చెప్పిపోతావు అని ఆమె నుంచో నిలబడి ఫోటో దిగడానికి. విజయ్ ఓయ్ రైట్ మళ్ళీ నీ గుండు బాస్ మళ్ళీ చూసుకుందువు కానీ జరుగుతుంది ఇక్కడ. ఐఎమ్ ద సెల్ఫీ స్టిక్ ఫోటోగ్రాఫర్. అది రావట్లేదు ఫోన్ నిలువు పట్టట్లేదు దాంట్లో ఇట్లా పెడతా చూడు సార్ ఫోన్ అర్థం కాదు. జాగ్రత్త ఉండు. ఏడి కోతుంది తోకడం ఓకే తోక పెరిగిన పదే ఫోటోలో
తోక వాయింది గైస్, తోక దింపుకుంది, తోక ఎత్తిన కోతి, తోక దించిన కోతి. కొద్ది సెకండ్ ఇస్తాం ఏమన్నా మాకి. అది ఏదో చూపించద్దు, ఏ ఉండరా తీవే నువ్వు ఏది ఏ చూడండి కలిసి ఇది ఏం హైలైట్ చేసినాడు వీడు. కోతిని హైలైట్ చేయరా అంటే కోతి హైలైట్ చేసినాడు, కోతి తమ్ముని హైలైట్ చేసినాడు వీడు. పోదాం పాన్ మళ్ళా మనకి లేట్ అవుతుందా. ఎన్ని ఫోటోలు అన్ని ఫోటోలు అది వచ్చిందిరా, అదే హైలైట్ అయింది. వాడు చూడు ఇంకా చూడు ఇది ఇంకా ఫోటో పెద్ద ఫోటోగ్రాఫర్ ఏడా యాంగిల్ పెడతాడు. అయ్యో యాంగిల్ పెడతాడు. అదే వచ్చింది. యూట్యూబ్ సెన్సార్ చేయాలమ్మా, ఏసీ టికెట్ ఇచ్చా లేకపోతే నాకు. తునిగే పడినది లేదు లాగా లోపల ఉంటుంది కానీ అది రింగు దాంట్లో పెట్టి చెక్ ఇచ్చేసి జరిగిపోయింది. కానీ తునిగిపోలే, ఇరిగిపోలే, ఏం పోలే, వస్తుంది మళ్ళా. కట్ అయిందా? కట్ అయింది, తునిగిపోయింది. వెనక్కి ఇచ్చా లాగు బ్రో, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలు దీనికి నేను పెట్టిన టైటిల్ ఇది యాప్ టైటిల్. అప్లోడే ఫోటోగ్రాఫర్ చేచీస్. హలో, నా కార్ ఎక్కింది. ఎక్స్క్యూజ్ మీ అంటే చూడాలి. ఏది లేదా తోకలు ఎంత బాగా లేపింది అది. ఏ అద్దాలన్నీ వేసినారు కదా. సో కార్ ఇక్కడ డేంజర్గా ఉండడం వల్ల అక్కడ వేయడం ఎందుకైనా మంచిది. మళ్ళా ఆడ పాపక్కే దోరలు దొరుకుతాయి. నెట్టు పెట్టుకో, ఊరికి తిప్పుకోకుండా పోతుంది పోవాలి. అంటే ఇంకేం చేస్తాం, తెచ్చుకొని ఎందుకన్నా వాడుకో కొన్నాళ్ళు సేపట్ల. సో గాయ్స్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఈడొకడు ఇంకా తేరుంది, రథం ఉంది, రథం ఉంది లోపల. మ్యాపా చూడండి, చూద్దాం. ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ అలా వస్తుందంట. ఫోటోలు తీసుకొని కొందరు ఎచ్చురాడా సరే పర్మిషన్. సైడ్ ఫోటోలు తీసుకుంటున్నాడు ఇక్కడ, ఇలా చూద్దాము. ఇదైతే టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఏకశిల్క ఇంకా లోపలే కదా అవన్నీ ఉండేది. కొండపై అంతా దిక్కులు ఉండేది. అది కానీ అంటండి ఇది ఇప్పుడు లోపలే కదా ఇంకా అవన్నీ ఉండేది. అది స్టోన్ది రథము అవన్నీ ఉండేది. అదే దాంట్లో మ్యాప్ లో ఉండేది. ఏనంత పట్టించుకోలేదు. అదే కార్ అంటే వాడు ఎవడు విఐపి ఉంటారా, వాడు ఓన్ పిలుచుకొని పోతారు. విఐపి ఏం లేదబ్బా, గైడ్ పెట్టుకుంటే లెక్క. ఏంది తనప్పు లాక్ చేస్తుంది. బ్యాటరీ రాలేదా బాక్స్ వేడి పెట్టుకుని అది లేకపోతే ఎట్లా మనకు పని జరగదు. ఇంకా మెయిన్ బ్యాటరీనే దీనికి. ఇది 40% ఏమో ఉంది, కంటిన్యూ తీసి ఇది ఎగురుతుంది.
ఏరా టేక్ దట్ ఫోటో. సో గైస్ ఇది అన్నమాట టెంపుల్. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము లోపలికి అలా ఉందో లేదో నాకు అసలు తెలీదు. సో వెయిట్ అండ్ సీ ఫర్ ది ఎంట్రన్స్. మనోడు కష్టపడుతున్నాడు బిడ్డ, పాపం బిడ్డ. ఈ నోట్లో పెద్ద ఆలుగడ్డ. రివర్స్ పెట్టినావు దాన్ని, ఎందుకు పడుతుందా? సెల్లు కింద పడకపోతే చాలా నాకు ఇవి ఫ్యాక్ట్ చెప్తాండా. అది కనపడలే అది. ఏరా నాకు ఫోటో తీయట్లే. ఫోటో సెషన్స్ ఇది మగవాని పనితనం అంటే. రాళ్ళు పెట్టాలి నుంచి పెట్టాలా? ఆ డక్క ఏడగాడికి వచ్చి ఆయా పనులు చేస్తావు. పడదులేదు ఇంకా ఫుల్ ఉంది రే, బాగుంది రే. ఏంటో షేక్ అవుతుంది. ఇది షేక్ వెల్ బిఫోర్ యూ రా బండ సైడ్ రా. ఏ రా బ్రో, ఈ సైడ్ రా. ఫోటో సెక్షన్ నడుస్తుంది ఇక్కడ. బ్రో చూడు బ్రో, బ్రో చూడు బ్రో, నువ్వు సైడ్ రా. గోపురం కానీ రా. గోపురాన్ని గడ్డం ఉండవు. నువ్వు కాదులే వాడు మీరు తనకలాడంతా ఇదే. నేను కొడతాను రా. మీ దగ్గర ఉందా బటన్? అదే నువ్వు ఇంకా గుర్తించలేదయ్యా. నువ్వు ఇంకా పెద్దగాల పాడుతూ ఎదగాల. నువ్వు ఇంకా నువ్వు ఇంకా ఎదగాలమ్మా, ఎదగాల. రాళ్ళా తీసుకోరామా? తీసుకో. ఎందుకు వచ్చి వద్దులేయో మళ్ళీ రాసి తలగా పగలు దిగుతారు అంటారే మళ్ళీ ఆడ. అది మొత్తం రాజు తలకాయ పగలు దిగుతారంటే వాళ్ళ మనం ఎరుక్కుంటాం. నేను నువ్వు కళాకారుడు అయ్యా, నువ్వు కళాకారుడివి. కాదే వాడు కళాకారుడు. వాడు పదాం లోపల త్వరగా పోయి చూసుకొని వద్దాం అన్ని. ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. గోపురం చాలా పెద్దగా ఉంది. కాదు ఆడేముంది చదువు నాకైతే రావట్లేదు. విజయనగర జిల్లా నెంబర్ ఏం లేదు దేవస్థానం మీద. సో టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అద్దాలు ఎందుకు చేసి పక్కన పెడతా అద్దాలు. సక్సెస్ఫుల్గా అయితే ఎంటర్ అయిపోయినాము. ఓ పురాతన కట్టడాలు రయ్యా, అంత కొత్తవన్నీ. సో లోపలికి వచ్చి ఎంటర్ అయిపోయాం. ఓ అక్కడ నుంచి ఇక్కడ వ్యూ బాగుందయా. అక్కడ నుంచి అంటే ఇక్కడే వ్యూ బాగా చేసి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 25 రూపాయలు అంట. చూద్దాం, కంపల్సరీ తీసుకోవాలన్నా ఏమన్నా అడుగుదామా, లేకపోతే కంపల్సరీ అని తీసుకుంటారో తీసుకోవాలన్నా ఏమన్నా. వ్యూ ఏంటి కరువు బిడ్డ. వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఏమన్నా. కాదు అడుగు ఒకసారి. ఏమి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? టికెట్ కంపల్సరీయా? విజయ్ విజయ్ టికెట్ కంపల్సరీ అంట. చెప్పకండి. వాడు చెప్పినాడు మేమే చేసేది. అడిగితే చెప్తారు ఎవరైనా కూడా. వాడు చెప్పినాడు మనమేం చేసేది. నువ్వు అడిగినా కూడా చెప్తాడు. లేకుంటే బిజినెస్ కావాలి కాబట్టి అంటారు వేలం పట్ల అవన్నీ.
ఇప్పుడు ఫ్రమ్ ది ఫెన్స్. అది డ్రమ్స్ కాదయ్యా, అది నీళ్ళు తాగేది పెద్ద తప్పల. నీ అంగమా నీళ్ళు తాగేది అది. దాంట్లో నీళ్ళేనది తాగేది ఇంతకు ముందు కాలంలో. అర్థమైందా? ఏరా అవి సో మొత్తం అంతా క్యూలైన్లో పోవాలా. వాళ్ళు ఆడ ఆగిపోయినారా, ఫోటోలు తీసుకుంటున్నారు. సరే మొత్తం బయటకు వచ్చినాక మళ్ళీ వీడియో. సో దర్శనం అయిపోయినాక బయటకు వచ్చాము. ఫుల్ చెమట ఉండేటి భారీగా ఉంది. సో ఇక్కడ చూస్తారు కదా, ఇవైతే గంటానాదాలు. బాగా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నైవేద్యం అప్పుడు గంటనాదం వినిపిస్తూ ఉంటారు కదా. సో అదే అనమాట. ఇక్కడ వచ్చేసి డోలు ఉంది. ఇది ఎందుకు వేస్తారో నాకు అంత ఐడియా లేదు. దగ్గర పోయి కూడా మనకు అంత లేదు. కానీ కోతులు మాత్రం బ్రహ్మాండం ఉన్నాయి. దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే మాత్రం మంచి ప్లేస్ అవుతుంది. ఇప్పటికే మంచి ప్లేసే, కానీ ఇంప్రూవ్మెంట్ చేయాలి కదా. చాలా ఇలాగ చెప్తున్నా, చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తే అనుకో చాలా బెటర్ ఉంటుంది. సో చాలా అందరూ స్వార్థంతో ఉన్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం భారీగా చేయాలి ఇక్కడ. ఇంకా హరిహర రాజులు, మళ్ళీ బుక్కరాజులు, మళ్ళీ కంపన్న, మళ్ళీ మాలప్ప, మళ్ళీ ముద్దప్ప, సవన్న, సంగన్న, సోమన్న, హరియప్ప, భాస్కర, కుమరకంపన్న, విరుపన్న, హరిహర, విరూపాక్ష, బుక్క, దేవరాయ, రామచంద్రరాయ, విజయరాయ, దేవరాయ, విజయరాయ, మల్లికార్జున, విరూపాక్ష, సంగమవంశ, విరూపాలు వంశలు, గుండ, నరసింహ, తిమ్మడి నరసింహ. ఇది వచ్చేసి ఎంపరర్స్ ఆఫ్ విజయనగర. తులవంశస్థులు. నరసనాయక, వీర నరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుతరాయరంగ, తిరుమల దేవరాయ, సదాశివరాయ, అరవీడు వంశ, తాత పిన్నమ్మ, అలియ రమరాయ, వెంకటాద్రి, తిరుమల, శ్రీరంగ, పెద్ద తిరుమల, శ్రీరంగ, రామ, వెంకట, పెద్ద తిరుమల, చిన్న వెంకట, శ్రీరంగ, తిమ్మరాయ, రామదేవరాయ, కోదండరామ, తిరుమల, పెద్ద వెంకట, శ్రీరంగ. పెద్ద వెంకట ఒకటి, మళ్ళీ శ్రీరంగ ఇంకొక పెట్టుకున్నా. అయిపోయిందా? సో ఇది కోనేరు కింది పోయేకైతే లేదు. ఏడుంది బే? ఆ లాస్ట్ పోవాలి, తిరుక్కుంటూ పోవాలా. కింది దిగైతే పోవచ్చు, కానీ అంత కష్టం చాలా. అది ఎగ్జిట్ నుంచి ఇది కోనేరు. రకరకాల అన్నీ ఉన్నాయి. ఎవరిని పిచ్చావని కానందం. ఎస్ కాదా, ఎవరిని పిచ్చావనికి ఆనందంలే. అదే నేను చెప్తాను కూడా రా, ఎవరిని పిచ్చావనికి ఆనందం అంటానులే. సో గైస్ కోనేరు ఇందాక చూసాము. ఇక్కడ ఫొటోస్ చాలా తీసాము, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. లింక్ బయోలో పెడతాను. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో చేసుకోండి. ఇది కూడా ట్యాగ్ చేస్తాలే. నిన్నే నన్ను వద్దులే ఏ వద్దా? ఇన్ని ముందు ఫోటో క్రెడిట్స్ ఇలా పైనకి అంటే ఇప్పుడు లోపలికి వస్తుందా? గైస్ ఏనుగు ఫస్ట్ టైం. నీ దాంట్లో బాగుంది తీరా. ఫ్రెండ్ తెలిసి పొడిచి గాయాలు చేసినారు. ఇది కూడా
చాలా గాయాలు ఉన్నాయి గైస్, చాలా ఇంటి చౌదరాక మన ఫ్రెండ్ పోదాంలేండి. దాదాగిరి అయిపోయింది కదా చెల్లి, దాదాగిరి అయిపోయింది అంటాడు అల్లే. 101 తీసాను. ఇక్కడ అంతా చరిత్ర ఉంది, రాజుల వాటి చరిత్ర ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి పైన మహాభారత కట్టారు మొత్తం అన్నీ చెక్కారనమాట. అది ఇందాక చూసింది మీరు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా ఇస్తాం ఎక్స్ప్లోర్ చేయడానికి. అది దాటడం కూడా బాగా ఈజీగా దాటుతుంది, చాలా ప్రాక్టీస్ చేయించినట్టున్నారు దీంతో. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది విరూపాక్ష టెంపుల్లో. అంటే విరూపాక్ష సినిమాకి దీనికి ఏం లింక్ ఉందో నాకైతే తెలియదు కానీ ఇంకా మాకు ఆర్కాలజిస్ట్ అనమాట, రీసెంట్గా ఇప్పుడు పరిచయం అయింది ఇక్కడే. అక్కతో పాటు మేము కూడా వచ్చేసి స్టోన్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మ్యూజికల్ స్టోను అక్కడ చూసేటప్పుడు ఉండేది, అవన్నీ చూస్తాం అనమాట. అండ్ మీకు కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే విరూపాక్ష టెంపుల్లో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, అక్కడికి వెళ్దాము. చాలా కష్టాలు పడి అటుకి ఫైన్ వేయించుకొని లౌస్ట్కి వచ్చినాం అనమాట. పోలీసులు ఫైన్ ఇస్తారు 200 రూపీస్. దండం చాలు కానీ నిలబడకూడదంట, పడుకోవచ్చంట. నిలబడకూడదంట, పడుకోవచ్చు, కూర్చోవచ్చంట. లొకేషన్ అయితే యావరేజ్గా ఉంది కానీ ఏదో మనకి అసలు ఇక్కడ ఏముంది చూడాలి. ఎందుకు ఇక్కడ యావదో ఇదా అక్కడ కేక్ ఒకటి ఉంది, అక్కడ ఉంది కదా బ్రో. దానిపైకి పోదామా? దానిపైకి పోదాంపా. రండ్రా పోదాం. మళ్ళీ వర్షం పడే మూమెంట్ ఉంటుంది ఇక్కడ. నీ సెల్ఫీలు ఫోటోలు తగలయ్యా. బ్యాక్గ్రౌండ్ బాగుందయ్యా చూడు. కార్ అక్కడ పార్క్ చేసాము. సో ఇంకా పోదాం. ఫోటో పిచ్చిన కొడుకులు ఇంక ఫోటోలు చూసుకుంటూ కూర్చున్నారు ఇలా. అరే ఒంటరిగా పోదాం, మంజు వాళ్ళు బాస్ గత అవుతుంది మరి నాకు. మళ్ళీ మంజుమల్ బాయ్స్లో అయితే నా బతికి ఇంక మీరు లేపలేరు. మంజుమల్ బాయ్స్లో బాగానంటే లేపినారు, ఎట్లో కట్ట నేను లేపలేరు. మీరు మళ్ళీ చెప్తాండా క్రేన్ పిలిపిస్తాను లేడా అది. అదే మళ్ళీ నన్ను లేపలేరు మీరు, కష్టం అవుతా చాలా. మామూలు ప్రేమ కాదు ఇది, మనుషుల గురించి మామూలు ప్రేమ కాదు. కోరస్ ఇయ్యండిరా. కుళ్ళిపోయిన ప్రేమ ఇది, కొండలా కుళ్ళిపోయిన ప్రేమ. అది కూడా నవ్వుతా ఉంది. నవ్వుతా నవ్వని మన బతికే అట్లుంది. లైఫే జిందగీ అయింది పోయిడా. ఆగు ఆగు సో ఇదేదో నాకు తెలుసు. ఏ కోనేరు ఇది, ఇది కోనేరు. ఎందుకంటే అడుంది చూడు, నీళ్ళు వచ్చేకి అడుంది కోనేరు టైప్లో. మ్యాక్సిమం ఇది కోనేరు అయి ఉంటుంది. ఇంకా ఇదేదో ఉంది, దీని గురించి అక్కడ ఉంది, చూద్దాము. నా దాంట్లో 94% చాటింగ్ ఉంది. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి. సో చూద్దాం తెలుగులో ఏమైనా ఉంది ఆరాడా. ఇదేదో చూసుకోండి గాయస్, ఇక్కడ పెట్టాను మీకు. రే మహానవి దిబ్బ దసరా దిబ్బ అంటరా. అదేరా మహానవమి దిబ్బ దసరా దిబ్బ. తప్పు
ప్రామిస్ సచిన్ రాయల్ ఎన్క్లోజర్ బై చదువుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి అంతే చదువుకోలేదు చదువుకోండి